రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవం అత్యంత విలక్షణంగా ఇక్కడ వైభవంగా నిర్వర్తించడం జరుగుతోంది. సంవత్సరంలో జరిగేటువంటి వివిధ పూజలు వీటన్నిటిలో మనకి తెలిసి కానీ తెలియక కానీ ఏర్పడినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా ఆగమశాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవమే పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన ఉత్సవాల్లో కూడా ఈ ఉత్సవం మనకు ఆగమశాస్త్రాలు విధించాయి. ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో శ్రావణ పౌర్ణమిని ప్రధానంగా ఏర్పరచుకొని 5 రోజుల పాటు జరిగే పాంచాన్నిక దీక్షతో జరిగే విధంగా పెద్దలు ఈ ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పాంచాన్నిక దీక్షతో ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆన్నిక దీక్షలో ఇవాళ 2వ రోజు. మొదటి రోజైనటువంటి నిన్నటి రోజు ఇక్కడ ఆలయంలో పవిత్ర అధివాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అనేకమైన పవిత్రాలు తెప్పించారు. ఆ పవిత్రాలన్నీ కూడా అధివాస పవిత్రాలని, దీక్షిత పవిత్రాలని, పరివార పవిత్రాలుగా 3 విభాగాలుగా వాటిని ఏర్పరిచి ఇక్కడ ఒక షట్కోణ మండలం, అదేవిధంగా వృత్తమండలం, సుదర్శన పద్మమండలం అని ఒక 3 రకాల మండలాలు వేసి అందులో వాసుదేవ సంకర్షణ ప్రజుమ్నుల్ని ఆవాహన చేసి అర్చించి ఆ మండలాల మీద ఈ పవిత్రాలను ఉంచి వివిధ మంత్రాలతో పంచసూక్తాలు, పంచోపనిషత్తులు, ప్రత్యేకంగా రామోపనిషత్తు, ద్వయోపనిషత్తు వీటన్నిటితో కూడా అభిమంత్రణ చేసి ఆ పవిత్రాలని చేయడం, అనేక హోమాదులు కూడా నిర్వర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఆ హోమ సంపాదాజ్యంతో పవిత్రీకృతమైనటువంటి ఆ పవిత్రాలన్నిటినీ ఈరోజు అధివాసం అయ్యాక అంటే ముందుగా స్వామివారికి ఇక్కడ ఈ పవిత్రోత్సవంలో 2వ రోజైనటువంటి ఈరోజు అష్టోత్తరశత కలశం అంటే 108 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగునట్లుగా మనకి ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా స్థపనాన్ని అష్టోత్తరశత కలశాభిషేకం ఇప్పుడు జరగబోతోంది. అష్టోత్తరశత కలశాభిషేకం అయిన పిదప నిత్యపూర్ణాహుతి పూర్తయిన పిదప మళ్ళీ చక్రాబ్జ మండల ఆరాధన ఏర్పరిచి ఇక్కడ ఉత్సవమూర్తులను ఎదురుకుంటా ఆ చక్రాబ్జ మండలం మీద ఈ పవిత్రాలన్నింటినీ కూడా ఉంచి ఆ పవిత్రాలని మూలవర్లతో పాటు అందరికీ కూడా మూలవర్ల దగ్గర మొదలుకొని ఉత్సవమూర్తులకి, పరివారమూర్తులకి అందరికీ కూడా ఆ పవిత్రాలను సమర్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పవిత్రాలతో స్వామివారి కైంకర్యంలో వినియోగించేటువంటి ప్రతి వస్తువుకి కూడా ఈ పవిత్రాన్ని ధరింపజేయడం జరుగుతుంది. అంటే స్వామికే కాక స్వామి సేవకి వినియోగించే గంటకి కూడా పవిత్రం కడతారు. అఖండం ఉంటే ఆ అఖండానికి కూడా ఈ పవిత్రం కడతారు. అంతేగాక స్వామికి ఆరాధన చేసే సాధకుడు కూడా ఒక పరికరంగా స్వామివారికి సేవ చేసే భాగ్యంగా భావిస్తూ వారు కూడా ఈ పవిత్రాన్ని ధరిస్తూ ఈ పవిత్రోత్సవంలో చేయడం జరుగుతుంది. ఇలా ఇవాళ నుండి పవిత్ర ఆరోపణ అయిన పిదప మళ్ళీ పవిత్ర అవరోపణ ఈ పౌర్ణమి నాడు, శ్రావణ పౌర్ణమి నాడు మహాపూర్ణాహుతి అనంతరం పవిత్ర అవరోపణ జరుగుతుంది. అప్పటిదాకా దీక్షగా ఈ పవిత్రాన్ని స్వామివారికి అదేవిధంగా ఉంచుతారు. ఈ సమయంలో భక్తులు ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి అత్యంత విశేష ఫలితం లభిస్తుంది అని మనకి ఆగమ శాస్త్రాల్లో తెలుపబడి ఉంది. భక్తులంతా స్వామిని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ ఉత్సవాలన్నిటికీ కూడా దేవస్థానం వారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో తగిన ఏర్పాట్లన్నీ కూడా గావించారు. భక్తులంతా కూడా ఈ సేవించి ధరించగలరు.